10th పాయింట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఎలా ఏర్పాటు చేసాం గౌరవ సభ్యులు కూడా చెప్తా. మళ్ళీ ఫైనల్ సెలక్షన్స్ అపాయింట్మెంట్స్ ఎలా జరిగింది, లాస్ట్ వచ్చేగల కోర్ట్ కేసెస్ పెండింగ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని క్లియర్ అయింది కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాం జరుగుతుంది. అధ్యక్ష మీరు చూస్తే టెట్ నోటిఫికేషన్కి వచ్చేగల అధ్యక్ష, ఇది చాలా స్పష్టంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ గైడ్ లైన్స్ ఇచ్చింది అధ్యక్ష. గైడ్ లైన్స్లో కంపల్సరీ టెట్ క్వాలిఫైడ్ టీచర్ క్వాలిఫికేషన్ ఉండాలి టీచర్స్కి, బోత్ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో కూడా ఉండాలని చాలా స్పష్టంగా చెప్పారు కనుక టెట్ మ్యాండేటరీ చేసి 20% టెట్ మార్క్స్కి వెయిటేజ్ ప్రజాప్రభుత్వం అందిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఒక టెట్కే మీరు చూస్తే అధ్యక్ష 3,68,661 మంది అప్లై చేస్తే క్వాలిఫై అయింది 1,87,256 మంది క్వాలిఫై కూడా అవుతాం జరిగింది అధ్యక్ష. టెట్ కూడా మొత్తం పారదర్శకంగా టీసీఎస్ అయాన్ ద్వారా నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఇప్పుడు కూడా ఈ డిఎస్సి కూడా ఈ సంవత్సరం చేయబోయే డిఎస్సి కూడా టెట్ పూర్తి చేశాం అధ్యక్ష. టీసీఎస్ అయాన్ ద్వారా టెట్ పూర్తి చేశాం, పారదర్శకంగా చేశాం అధ్యక్ష. ఎక్కడ ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం లేకుండా, ఎక్కడ ఎలాంటి లోటుపాటు లేకుండా పకడ్బందీగా టెట్ నోటిఫికేషన్ మనం నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ చూస్తే టెట్ అయిన తర్వాత అధ్యక్ష ప్రత్యేకంగా డిఎస్సి నోటిఫికేషన్ అధ్యక్ష. గౌరవ సభ్యులు ఇక్కడ కొంచెం డీటెయిల్స్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు గమనించాల్సిన విషయం ఏంటంటే మన ఎస్సీ సోదరులది వర్గీకరణ ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ ప్రక్రియ పూర్తి చేసి జిఏడి ద్వారా ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ ఉపకులాల్ని గ్రూప్స్లోకి సెట్ చేసడానికి ఫస్ట్ ప్రక్రియ మేము చేసాం అధ్యక్ష. దాని తర్వాత స్పోర్ట్స్ని పెద్ద ఎత్తున స్పోర్ట్స్ పర్సన్స్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది ప్రజాప్రభుత్వ నిర్ణయం. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే ఎస్ ఒలింపిక్స్ మన గోల్డ్ మెడల్స్ రావాలి, స్పోర్ట్స్ చాలా మంది యువకులు స్పోర్ట్స్ యాజ్ అ ప్రొఫెషన్గా తీసుకోవాలి, దాని తర్వాత వాళ్ళు రిటైర్ అయినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయని ఆయన చాలా స్పష్టంగా చెప్పి కేంద్రంలో ఒక అద్భుతమైన పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీని మనం దాన్ని అడాప్ట్ చేసుకుని చాలా డీటెయిల్డ్గా వెళ్ళాం కనుక మీరు చూస్తే గతంలో 29 స్పోర్ట్స్ కేటగిరీలు ఉంటే కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం 65 స్పోర్ట్స్ కేటగిరీలు మనం అడాప్ట్ చేసుకుంటాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ కూడా పకడ్బందీగా చేసి నోటిఫికేషన్ ఇచ్చి స్కీమ్ ఆఫ్ సెలక్షన్ కూడా మనం అనౌన్స్ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనం విడుదల చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఒక విషయం గౌరవ సభ్యులందరూ గమనించాలి అధ్యక్ష. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కావాలని వైకాపా నాయకులు వైకాపా పార్టీకి చెందిన సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో ఈ డిఎస్సి జరగకూడదని కోర్టుకు వెళ్ళి కేసులు వేశారు అధ్యక్ష. 148 రోజుల్లో 141 కేసులు డిఎస్సి జరగద్దు, డిఎస్సి ఆపండి అని కేసులు వేశారు అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే గౌరవ సభ్యులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి జరగకూడదు, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి తొలి సంతకం, అది ముందర వెళ్ళకూడదన్న లక్ష్యంతో వైకాపా నాయకులు ఆనాడు కేసులు వేసినా మనం ఇచ్చిన నోటిఫికేషన్ పకడ్బందీగా ఉంది కనుక అన్ని రూల్స్ పాటించాం కనుక అధ్యక్ష నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పాను నోటిఫికేషన్ ఎక్కడన్నా లీగల్ స్క్రూటినీలో ఫెయిల్ అయితే మటుకు ఐ విల్ బి వెరీ సీరియస్ ఆన్ డిపార్ట్మెంట్ అని చెప్పాను అధ్యక్ష. ఆనాడు ఇప్పుడు సిఆర్డీ కమిషనర్గా ఉన్న విజయరామరాజు గారు కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, మేమందరం కూర్చుని గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ ఏ కారణం వల్ల స్టే అయినాయి అదంతా ఒక ఏ ఇంజిన్లో పెట్టి ఒక మోడల్ నోటిఫికేషన్ తీసుకొచ్చాం అధ్యక్ష. అందుకే ప్రతి లీగల్ స్క్రూటినీ మేము తట్టుకోగలం అధ్యక్ష. వాళ్ళు 141 కేసులు వేయించిన డిఎస్సి మేము పూర్తి చేసి ఆఫర్ లెటర్లు ఇచ్చి టీచర్ని ట్రైన్ చేసి స్కూల్స్లో పెట్టిన ఘనత ప్రజాప్రభుత్వం.